ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. చాలా మందికి ఈ తహరత్ అంటే ఏమిటనేది, అదేవిధంగా తహరత్ గురించి చాలా అపోహలు, అదేవిధంగా చాలా డౌట్లు ఉంటాయి. అంటే తహరత్ అయితే ఎలా చేసుకోవాలి, ఒకవేళ అసలు ఈ తహరత్ అనేది ఏమిటని చాలా మందికి అయితే తెలియదు అనమాట. అసలు ఈ వీడియోలో ఇన్షాల్లా మీకైతే ఫస్ట్ తహరత్ అంటే ఏమిటో చెప్తాను. దాని తర్వాత ఒకవేళ తహరత్ అయితే దాన్ని తహరత్ని ఎలా చేసుకోవాలి, అదేవిధంగా తహరత్ అయిన ప్రతిసారి గుసులు చేయాలా లేకపోతే అవసరం లేదనే దాని గురించి కూడా క్లియర్ గా చెప్తాను ఈ వీడియోని. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైతే ఇస్లాం గురించి తెలుసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీకు ఒక సదకాయ జారియాగా అవుతుంది. అంటే ఇస్లామిక్ వీడియోని ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళందరి యొక్క లెక్కల్లో ఒక్కొక్క గుడ్ డీడ్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి మీరు ఇస్లామిక్ వీడియోస్ ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువగా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళు కూడా ఎక్కువ ఇస్లామిక్ గురించి తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తహరత్ అంటే ఏమిటంటే, చాలా మంది కుర్ర వాళ్ళలో గాని లేకపోతే వయసు అయిన వాళ్ళలో గాని అది ఏంటంటే ఒక 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు తర్వాత నుంచి మగవాళ్ళలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు టాయిలెట్కి వెళ్తారో, మూత్రానికి వెళ్తారో, అప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఏమవుతుందంటే వీర్యం అనేది బయటకు వస్తుంది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనిషి బాడీలో వేడి ఎక్కువ అవటం వల్ల ఎలా అయితే వీర్యస్ఖలనం అయితే జరుగుతుందో అదే విధంగా కొంచెం కొంచెం వీర్యం అయితే జరుగుతుంది అనమాట. అంటే అది ఎప్పుడంటే వాళ్ళకి మూత్రంకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఒక్కోసారి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళకి వీర్యం వాళ్ళకి తెలియకుండానే వస్తుంది. అటువంటి వచ్చే వీర్యాన్ని తహరత్ అంటారు. ఈ తహరత్ అయినప్పుడు మనం ఖచ్చితంగా గుసులు చేసే నమాజ్ చేసుకోవాలంటే లేదనమాట. మనకి తహరత్ అనేది ఒక్కోసారి నార్మల్ గానే మనకు తెలియకుండానే అయిపోతుంటది. అంటే ఒక నైట్ ఫాల్ లాగా కాకుండా నార్మల్ గా, అంటే ఒక్కోసారి మనిషి నడుస్తూ ఉన్నప్పుడు లేకపోతే తెలియకుండానే నార్మల్ గా జనరల్ గా వెళ్తున్నప్పుడు లేకపోతే జనరల్ గా ఏమన్నా పనిలో ఉన్నప్పుడు ఏమి కల రాలేదు, ఏమీ అవ్వలేదు, కానీ తహరత్ అయింది, కొంచెం అక్కడ తడి తగిలింది. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం గుసులు చేసుకోవాలంటే ఇటువంటి సందర్భాల్లో కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తహరత్ అనేది మనం గుసులు ఎప్పుడు చేసుకోవాలి, వజు ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను. మనకి ఎప్పుడైతే ఈ తహరత్ అవుతుందో, ఈ తహరత్ అయినప్పుడు మనకి కొంచెం మోతాదులు, అంటే ఎలా అంటే అంటే టాయిలెట్ తో పాటు లేకపోతే మామూలుగా ప్యాంట్లు అని కొంచెం, అంటే కొంచెం మోతాదులో తడిగానే అయితే అది తహరత్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం అంటే నార్మల్ ఒక లిమిట్ లో కొంచెం అయితే అయిందంటే ఎమ్మటే అక్కడ కడుక్కుంటే సరిపోతుంది. కడుక్కొని వజు, మనం ఏ విధంగా అయితే వజు చేసుకుంటామో ఆ విధంగా వజు చేసేసుకొని మనమైతే ఇన్షాల్లా నమాజులు చేసుకోవచ్చు. మన నమాజులు కూడా పరిపూర్ణంగా అయిపోతాయి, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కొందరికి ఏంటంటే తహరత్ అనేది ఎలా అవుతుందంటే వీర్యస్ఖలనం జరిగినట్టు, అంటే వీర్యస్ఖలనం అయినప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది కదా, ఎక్కువ మోతాదులో. ఆ విధంగా అయితే చాలా మందికి ఎక్కువగా వస్తుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు ఆ సందర్భాల్లో మటుకు గుసులు స్నానం చేసి మళ్ళీ నమాజుకి వజూ చేసుకుంటే సరిపోతుంది. ఈ తహరత్ అనేది గుర్తుపెట్టుకోండి, తక్కువ మోతాదులు, అంటే కొంచెం గానీ లేకపోతే డ్రాప్స్ చిన్న చిన్న డ్రాప్స్ లెక్క గానీ లేకపోతే ఇలా కొంచెం డ్రాప్స్ గానీ పడితే మాత్రమే మనకి వజూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వజూ చేసుకుంటే ఇన్షా అల్లా మనకి తహరత్ గురించి అయితే పోతుంది, దాంట్లో ఎటువంటి సందేశం లేదు. మనకి నైట్ ఫాల్లో కొంచెమైనా సరే మనం గుసులు చేయాల్సింది. కానీ తహరత్లో కొంచెం తహరత్ అయితే మటుకు అది మన ప్రమేయం లేకుండా అవుతుంది. కాబట్టి అప్పుడు గుసులు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం వజూ చేసుకుని మనం నేరుగా అయితే నమాజ్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ అయితే మాత్రమే మనం ఇది గుసులు చేయాలి. కాబట్టి చాలా మంది ఏంటంటే, నాకు ఈ మధ్య రీసెంట్ గా ఏంటంటే కొందరు తహరత్ గురించి కూడా, మన ముస్లిం బాయ్లు చాలా మంది అడిగారు, తహరత్ గురించి కూడా మాకు చెప్పండి, మేము కూడా తహరత్ అయినప్పుడు ఎలా చేసుకోవాలో మేము తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇస్లామిక్ నాలెడ్జ్ ని తెచ్చుకుంటారు. అదేవిధంగా ఎన్నో రివర్ట్ స్టోరీస్ అయితే ఫ్యూచర్ లో అయితే ఈ ఛానల్లో అయితే తీసుకొస్తాను. మీకు ఇన్షా అల్లా మీరు కూడా ఎన్నో ఇంకా ఇస్లామిక్ జ్ఞానాన్ని అయితే పెంచుకోవచ్చు.